వెల్కమ్ బ్యాక్. ముందు మురిసిన వాళ్లు పండుగ ఎరుగరు అన్నట్టు నోటిఫికేషన్కు ముందు తెగ హడావిడి చేసిన కాంగ్రెస్ తీరా రంగంలోకి దిగాక ప్రచారంలో డీలా పడేస్తున్నదేంటి? ఇంట్లో ఈగల మోతల ఎన్నికల వేళ ఈ గ్రూపు తగాదాలు తప్పవా? ఒకప్పుడు కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న ఓరుగల్లు గత ఎన్నికల్లో బేటలు వారింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సెంటిమెంట్ ప్రభావంతో ముఖ్య నేతలంతా మాజీలయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ కు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేతలకు ఉప ఎన్నికలు అవకాశంగా మారాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటెయ్యాలని ఊరు లేవకముందే కేడర్ ని అలర్ట్ చేసిన కాంగ్రెస్ లో ఇప్పుడెందుకో ఆ ఉత్సాహం కనబడటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట్లో గెలుపుపై అంచనాలు వేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. నిరసనలు, నిలదీతలు, గ్రూపులు, తిరుగుబాటుదారుల గొడవలతో ఓరుగల్లు కాంగ్రెస్ దళానికి ఎన్నికలు పెద్ద సవాల్గా మారాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలుండగా వాటిలో 1-2 మినహాయిస్తే అన్ని చోట్ల గ్రూపు తగాదాలే. పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలలో ఈ సమస్య ఎక్కువ. మొదటి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధినాయకత్వానికి జిల్లా నుంచి ఎన్నో సిఫార్సులు అందాయి. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య ఎవరికి వారే తమ వర్గం వారిని ప్రమోట్ చేసుకున్నారు. గాంధీ భవన్ లో జరిగిన ఓ సమావేశంలో 40 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే అందులో వివేక్ కు అధికంగా ఓట్లు రాగా రాజయ్యకు 12, సర్వేకు 1 వచ్చాయి. రాజయ్యకు ఓటేసిన వారిలో బస్వరాజ్ సారయ్య వర్గం ఉంటే సర్వేకు పడ్డ ఆ ఒకే ఒక్క ఓటు పొన్నాలదట. అయితే వివేక్ పోటీలో ఉండనని చెప్పడంతో రాజయ్యకు టికెట్ ఇచ్చింది హైకమాండ్. రాజయ్య ఇంట్లో జరిగిన విషాద ఘటనతో ఆయన తప్పుకున్నారు. టికెట్ సర్వేకు ఇచ్చింది హైకమాండ్. రాజయ్యకు సపోర్ట్ చేసిన బస్వరాజు సారయ్య గ్రూపు ఇప్పుడు సర్వేకు మద్దతిస్తుందా అంటే ఏదో పై మాటే అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. అధిష్టానం చెప్పింది కాబట్టి చేస్తున్నాను తప్ప తమకు ఇష్టమే లేదని సారయ్య వర్గీయులు అనుకుంటున్నారట. దీంతో పొన్నాల వర్సెస్ సారయ్య గంటలుగా ప్రస్తుతం జిల్లాలో వర్గపోరు సాగుతోంది. పాలకుర్తిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు వర్గాలు బల నిరూపణకు దిగుతాయన్న భయంతో ఈ సెగ్మెంట్ లో ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం చూస్తుంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం దుగ్గ్యాల ఏకంగా జంగా రాఘవరెడ్డి సమన్వయకర్తగా ఉంటే తాను పనిచేసే ప్రసక్తే లేదని అల్టిమేటం ఇచ్చారు. అంతేకాకుండా తన కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన తెల్లారే పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం తన ఇంట్లో నిర్వహించారు. త్వరలోనే పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని దుగ్గ్యాల తన అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. వరంగల్ పశ్చిమలో మరో వర్గపోరు ఈ మధ్య మొదలైంది. నిన్నటిదాకా పొన్నాల గ్రూపుగా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి, వరద రాజేశ్వరరావుల మధ్య ఆదివారం పొన్నాల సమక్షంలో పెద్ద గొడవ జరిగింది. వారిద్దరూ కులాల పేరుతో గొడవ పడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలర్లు పట్టుకునేదాకా వచ్చింది. ఇక స్టేషన్ ఘన్పూర్ లో రాజారపు ప్రతాప్, విజయరామారావు వంటి నేతలు టికెట్ ఆశించి భంగపట్టడంతో సర్వేకు మద్దతివ్వడానికి ఇష్టపడలేదట. వరంగల్ కాంగ్రెస్ లో ఈ విభేదాలన్నీ ఓటింగ్ పై ప్రభావం చూపుతాయని పార్టీ పెద్దలు కలవరపడుతున్నారట. అందర్నీ సమన్వయపరిచేందుకు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ప్రచారాన్ని వదిలి దుగ్గ్యాల ఇంటికొచ్చారు అభ్యర్థి సర్వే సత్యనారాయణ. ఇప్పటికే పుట్టెడు సమస్యలతో ఉన్న కాంగ్రెస్ కు పార్టీలో గ్రూపులు చికాకుగా మారాయి.